హాయ్, కోడింగ్ డీకోడింగ్ సిరీస్ లో భాగంగా ఈ వీడియోలో మనం డైరెక్ట్ కోడింగ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో అన్నది డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గో. ఈ వీడియోలో మనం అన్ని కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటామండి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో మీరు ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, సో ఈ 2 కేసెస్ లో సిమిలర్ గా ఉన్న లెటర్స్ ని ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? సిమిలర్ గా ఉన్నవి ఏంటండి, ఏ అన్నది సిమిలర్ గా ఉంది, అదే విధంగా ఈ అన్నది కూడా సిమిలర్ గా ఉంది. ఓకేనా? సేమ్. సో ఇప్పుడు ఇవి ఏ విధంగా కోడింగ్ అయ్యాయో చూద్దాం. సో ఏ అన్నది 1 కింద కన్సిడర్ చేసుకున్నారు అండ్ ఈని 4 కింద కన్సిడర్ చేసుకున్నారు. సో అదే విధంగా ఇక్కడ కూడా తీసుకున్నారా లేదో చూడండి. ఈ అంటే 4, ఎస్ 4 కింద తీసుకున్నారు. ఏ అంటే 1. ఓకే, అది మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ సేమ్ కోడింగ్ అనేది రెండింటికి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి అదే కోడింగ్ మనం మన ఆన్సర్ లో కూడా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం పి అంటే ఏం తీసుకోవాలండి, పి అంటే 2 తీసుకుందాం. ఓకేనా? పి అంటే 2. ఈ అంటే ఏంటి, ఈ అంటే 4. నెక్స్ట్ ఏ అంటే ఏమైంది, 1. ఆర్ అంటే థర్డ్ వన్ అంటే 5. ఆర్ అంటే 5. ఎల్ అంటే ఏమైంది, ఎల్ అంటే ఇక్కడ 3 ఇచ్చారనమాట. సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్. 2, 4, 1, 5, 3. ఆప్షన్ బి విల్ బి అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ ద నెక్స్ట్ సమ్. నౌ లెట్ us see this sum. సో ఫస్ట్ ఏం చేయాలండి, ఈ రెండిట్లో ఏదైతే కామన్ గా ఉన్నాయో అన్నది చూసుకోవాలి. ఓకేనా? సో ఏవి కామన్ గా ఉన్నాయి, ఇక్కడ మనకి ఈ కామన్ గా ఉంది, ఎన్ కామన్ గా ఉంది, అఫ్ కోర్స్ ఆర్ కూడా కామన్ గా ఉంది కదండి. ఓకే, సో ఇక్కడ కూడా సిమిలర్ గా ఉన్నాయో లేదో అని చెక్ చేద్దాం. ఆర్ఈఎన్, ఇక్కడ ఆర్ఈఎన్ అంటే థర్డ్ వన్, ఎఫ్జిజే. ఓకే, ఇక్కడ ఆర్ఈఎన్ అంటే ఎఫ్జిజే ఉందా లేదా, ఎస్. సో ఇక్కడ ఉన్న లెటర్స్ సిమిలర్ గానే ఇక్కడ కోడ్ అయ్యాయి కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ఈ కోడింగ్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ గా మనం ఆన్సర్ లో రిప్రజెంట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆర్ అంటే ఏం తీసుకోవాలండి, ఇక్కడ ఆర్ అంటే ఏంటి, ఇక్కడ ఎఫ్. సో ఎఫ్ కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఈ అంటే ఏంటి, జి. నెక్స్ట్ పి అంటే బి. నెక్స్ట్ ఆర్ అంటే ఆల్రెడీ తీసుకున్నాం కదండి, ఎఫ్. ఐ అంటే ఎక్స్. నెక్స్ట్ ఎన్ అంటే ఏంటండి, జే. అండ్ టీ ఫర్ కే. ఓకే, సో ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ ద నెక్స్ట్ సమ్. నౌ లెట్ us see this sum. సో ఇక్కడ మనకి కామన్ గా ఏమున్నాయి, ఈ అన్నది కామన్ గా ఉంది, అదే విధంగా ఆర్ అన్నది కూడా కామన్ గా ఉంది. ఓకేనా? సో ఈ అన్నది ఇక్కడ మనకి 5 ఉంది. ఓకే, సో ఈ అన్నది ఇక్కడ మనకి 9 ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆర్ అన్నది మనకి 6 ఉంది. ఇక్కడ ఆర్ అన్నది మనకి థర్డ్ వన్ అంటే 7 ఉంది. ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి ఇక్కడ కామన్ గా ఉన్నవి మనకి అక్కడ కామన్ గా ఈక్వల్ గా కోడ్ అవ్వలేదు. ఓకేనా? సో ఇక్కడ మనకి మ్యాచ్ అవ్వలేనప్పుడు మనం దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోకూడదు. ఎప్పుడైతే ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతుందో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది డిఫైన్ అవ్వదు. ఓకేనా? సో మన ఆప్షన్ ఏమవుతుంది, ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి కెనాట్ డిటర్మైన్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇన్ దిస్ కేస్ ఆన్సర్ ఈజ్ కెనాట్ డిటర్మైన్డ్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ ద నెక్స్ట్ సమ్. నౌ లెట్ us see this sum. సో రెండిటికి కామన్ గా ఏమున్నాయి చూడండి, రెండిట్లోని జి అన్నది కామన్ గా ఉంది. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా, లేదు. సో జి అనేది ఇక్కడ మనకి ఏ విధంగా కోడింగ్ అయిందండి, 4. ఇక్కడ కూడా జి అన్నది 4 వచ్చింది. సో ఈక్వల్ గా కోడింగ్ జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆర్ఓఎల్ఈ రోల్ అంటే ఆర్ అంటే ఏంటంటే ఇక్కడ 9. ఓకే, ఓ అంటే సెకండ్ వన్ అంటే 1. ఎల్ అంటే ఫస్ట్ వన్ అంటే 5. ఈ అంటే ఎక్కడ ఉంది, ఈ అంటే ఇక్కడ సెకండ్ వన్ అంటే పర్సెంటేజ్. ఓకే, 915% అంటే ఆప్షన్ బి విల్ బి అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ ద నెక్స్ట్ సమ్. నౌ లెట్ us see this sum. సో ఇక్కడ కామన్ గా ఉన్న నెంబర్స్ ఏంటండి, 4 కామన్ గా ఉంది, ఇంకా 6 కామన్ గా ఉంది. ఓకే, సో 4 అంటే ఇక్కడ ఏం కోడ్ అవుతుందండి, థర్డ్ వన్ అంటే ఆర్. ఓకే, ఇక్కడ సెకండ్ లాస్ట్ ఆర్స్ ఉన్నాయి కదా, ఎస్ సెకండ్ లాస్ట్ వన్ ఆర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 6 కూడా చెక్ చేద్దామా. 6 అంటే ఇక్కడ ఈ అండ్ ఇక్కడ కూడా ఈ అంటే ఇక్కడ మనం డైరెక్ట్ గా కోడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఈ కోడింగ్ ని డైరెక్ట్ గా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది, 7 అంటే పి అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమొచ్చిందండి, ప్రాసెస్, PROCESS. ప్రాసెస్ అన్నది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అనే ఆన్సర్ ఇక్కడ ఎక్కడైనా ఉందా అండి, లేదు చూడండి. సో ఆప్షన్స్ లో మనకి యాక్చువల్ గా ఆన్సర్ అయితే ప్రాసెస్, బట్ ఇక్కడ ఆప్షన్స్ లో ప్రాసెస్ అన్నది లేదు. సో మన ఆన్సర్ ఏమవుతుందండి, నన్ ఆఫ్ ద అబౌవ్. Okay, so none of the above will be the answer for this because our answer is process which is not there in our options.
సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటో అన్నది మీరు సాల్వ్ చేయండి. మీ ఆన్సర్ ఏంటో అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఆల్ ఇన్ టుడేస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.